చూడండి. ఈ క్వశ్చన్ ఇచ్చాడు సివిల్ సార్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు? ఏబీసీ ఇంటూ ఏబీసీ ఈక్వల్ ఎంత అంట? ఏబీసీ ఇంటూ డిఈఈ డి ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి. ఏబీసీ ఇంటూ ఏబీసీ వస్తే డి ప్లస్ ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, మా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది అంటే ఒక క్వశ్చన్ని ముందు నేర్చుకుని పోవడమే. ఎగ్జామ్ హాల్లో సాల్వ్ చేయడం అంటే టైం వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సివిల్ సర్వీస్ కావచ్చు, అది కానిస్టేబుల్ ఎగ్జామ్ అనే కావచ్చు. మనకు తెలిసింది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఫాస్ట్ చేస్తాం, తెలియకుండా ఏం చేయలేం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చెప్పండి, మన నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏమున్నాయని తెలుసుకుని పోవడమే కాంపిటేటివ్ ఎగ్జామ్కి. అంటే ఇక్కడ కూడా మీరు ఎందుకు వచ్చారు చెప్పండి? మాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఆ క్వశ్చన్స్ నేర్పిస్తామని అంతే. మీరు ఇట కూర్చొని యూట్యూబ్ నేర్చుకుని వస్తుంది, కానీ ఇక్కడ ఏంది తేడా? మాకున్న ఎక్స్పీరియన్స్ ప్లస్ కావాలని అంతే, అంతకనే ఏం లేదు. అదే అర్థమైంది కదా? ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే, ఈ క్వశ్చన్ చూడండి. జనరల్ ఇప్పుడే ఇచ్చారండి, ఇప్పుడే ఎగ్జామ్ తీసారా, పేపర్ తీసారా, ఈ క్వశ్చన్ ఉంది, మనం సాల్వ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? చేయండి ఫస్ట్ చేయండి, ఒక 2 నిమిషాలు చేయండి, చెప్తాను. డి ఎంత వచ్చింది, ఈ ఎంత వచ్చింది? అప్లై చేశారా? చెప్పండి, మీకు మీరు ఎలా అప్లై చేశారా? 9 వచ్చిందా? ఎలా ఏం రాసుకున్నారు? 1 4 రాస్తే ఎంత వచ్చింది? అది వస్తేనా 4 3 12 కదా, మా లాస్ట్ 2 వస్తుంది కదా, రాదు కదా. 1 2 3 రాదు కదా, అదే రావాలి కదా మా 1 2 3 రావాలి కదా. మీరు 1 2 3 ఇంటూ 4 5 4 5 అన్నారు, అది ఇంటూ చేస్తే మళ్ళీ అదే రాదు కదా. వాడు ఇచ్చాడు కదా మా ఏబీసీ రావాలంటున్నాడు కదా. చూడమ్మా 24 ఇంటూ 101 చెప్పండి. 24 ఇంటూ 101 ఎంత? 2424. 36 ఇంటూ 101 కూడా ఏమవుతుంది చెప్పండి? 36 అవుతుంది. 48 ఇంటూ 101 ఏమవుతుంది చెప్పండి? 48. ఇక్కడ 2 digits ఉన్నందుకు ఇక్కడ 1 సింగిల్ 0 ఉంటుంది. అదే చూడండి మా 123 ఇంటూ 1001 కొడితే ఏమవుతుంది అంటే 123 వస్తుంది. చూడండి 786 ఇంటూ 1001 అయితే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 786 వస్తుంది. అంటే అందుకే వాడు అడిగింది ఏ ప్లస్ బి వాల్యూ అడగట, అది ఏదైనా ఉండొచ్చు. అడిగే వాల్యూ ఏం చెప్పండి? డి వాల్యూ మాత్రం ఖచ్చితంగా అవే ఉంటాయి. ఏమున్నాయి చెప్పండి? డి వాల్యూ ఎంత ఉండొచ్చు? 1 ప్లస్ 0. ఆన్సర్ ఎంత అంటే 1. ఓకే, తెలుస్తాం. ఈ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు? కట్టేస్తారు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది అంటే తెలుసుకొని వెళ్ళడమే, ఆ మ్యాథ్స్ నేర్చుకొని వెళ్ళడం కాదు. ఏ క్వశ్చన్ వస్తుందో అది గెస్ చేసుకొని ముందు నేర్చుకొని పోవడమే అంతే. ఇది కూడా మా సివిల్ సర్వీస్లో అడిగిన క్వశ్చనే. నెంబర్ సిరీస్ ట్రై చేస్తారా? 1 2 1 2 2 2 1 1. ఇంకోసారి చెప్తారా? 1 222 1 5. ఇంకో 2 ఆన్సర్ చెప్తారా? ఎలా? ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా ఉందా?
జస్ట్ అది వదిలేసేయండి. కింద ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. 1 ఓకేనా? దీని గురించి చెప్పాలంటే 1 అనేది ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1 ఉంది. ఇది ఓకేనా? ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే 1లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే 1 ఉన్నాయి, 2లు. అర్థమవుతుందా? నెక్స్ట్ దీని గురించి చెప్పాలంటే 1 2 ఉన్నాయి, 2 1 ఉంది, 1 1. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే 1 ఉంది, 2 ఉన్నాయి, 1 3 ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే 1 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఉంది, 3 ఇది ఆన్సర్. అదే జస్ట్ ప్యాటర్న్ తెలిస్తే ఈజీమా, లేకుంటే అర్థమైందా? ఏమి ఇచ్చాడు? దీని గురించి చెప్తున్నాడు. ఈ నెంబర్ ఎలా వచ్చి ఫామ్ అవుతుంది చెప్తున్నాడు. దీని గురించి చెప్తున్నాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, 31 ఆన్సర్. జస్ట్ మనకు ప్యాటర్న్ తెలిస్తే ఈజీ. మా ప్యాటర్న్ తెలియకుంటే ఏమవుతుంది చెప్పండి. అందుకే చెప్తాను, తెలుసుకొని పోవడం అంతే. ఒప్పుకుంటారా? సిరీస్ ఏంటి? జనవరి, ఫిబ్రవరిలో ఇచ్చాడు. ఓకేనా? మరి ఇప్పుడు నేను నేర్పించే స్క్వేర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుండి ఎక్కడికంటే నేను నేర్పించేది నిజమంటే 101 నుండి 120 వరకు నేర్పిస్తాను. నిజమంటే 999 వరకు కూడా అప్లై అవుతుంది మనం చెప్పేది. కానీ ఇంతవరకు నేర్చుకుంటే ఇది ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అంటే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఏరియాస్ వాల్యూము, డిస్కౌంట్ అన్ని దానిలో అప్లై చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అది ఎక్కడ అప్లై చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది 101 నుండి 120 వరకు స్క్వేర్స్ అండ్ మల్టిప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకోసారి కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. మా ఎక్కడి నుండి ఎక్కడి దాకా డిస్కస్ చేయబోతున్నాం? 101 నుండి 120 వరకు మా స్క్వేర్స్. ఫస్ట్ చూడండి, 101 ఇంటూ 101. ఓకేనా? అంటే దాని అర్థం 101 స్క్వేర్ అనే కదా. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి, ఇది టోటల్ ఒక నెంబర్ ఉంది కదా, 101 ఉందా, దీన్ని 2 పార్ట్ తీసుకొని యూనిట్ ప్లేస్ చూడండి. అంటే 100 ప్లేస్ తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి? 1 ఉంది. అంటే టోటల్ ఈ వాల్యూ తీసుకొచ్చి దీనికి యాడ్ చేయండి. 101 ప్లస్ 1 ఎంత? 102. ఇది అర్థమైందమ్మా? ఏం లేదమ్మా, మీకు ఇచ్చిన నెంబర్ ఏం చేస్తామంటే 2 పార్ట్స్కి డివైడ్ చేసుకోండి. ఎంత ఇచ్చినా 101 ఇంటూ 101 ఇస్తే దీన్ని 2 పార్ట్స్గా, దీన్ని కూడా 2 పార్ట్స్ చేశాను. 100 ఒక పార్ట్, రిమైనింగ్ 01 ఒక పార్ట్, 100 ఒక పార్ట్, 01 ఒక పార్ట్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ హోల్ నెంబర్కి ఈ పార్ట్ తీసుకొచ్చి యాడ్ చేస్తాం. అంటే 101 ప్లస్ 1 ఎంత? 102. ఇంత దాకా అందరికి అర్థమైందా? నెక్స్ట్ ఈ రెండు మాత్రమే మల్టిపుల్ చేయండి. 1 1s 1, 01 కదా. ఇప్పుడు చూడండి, 106 ఇంటూ 106 ఇచ్చాడు అనుకోండి. ఇంతవరకు ఓకేనా? 106 ఇంటూ 106, 106కు 06 ఇచ్చుకొని యాడ్ చేస్తే 112. ఓకేనా? 36 అనేది ఆన్సర్ అవుతుంది. 107 ఇంటూ 107 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి. సారీ, అక్కడ కూడా అప్లై అవుతుంది 108కి కూడా. 107 107 అంటే 114. ఓకేనా? 49. 103 ఇంటూ 103 ఇప్పుడు చెప్తారా? 106 09. వెరీ గుడ్, ఇది అర్థమైంది కదా. చూడండి, 112 ఇంటూ 112 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 124 దాకా. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంటూ చేయాల్సింది 2 2s కాదు, 12 12s. ఎందుకు 2 పార్ట్స్ కదా మనం తీసుకుంది. 12 12 ఎంత? 144. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 12544 అవుతుంది. ఇంతవరకు ఓకేనా? 12544. 115 ఇంటూ 115 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి 130 దాకా. ఓకేనా? ఎక్కడిది 130? 15 యాడ్ చేస్తాను అంటే 130. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి? 15 స్క్వేర్, 15 15s 225. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 13225 అనేది ఆన్సర్ అవుతుంది.
ఇది అర్థమైందా? ఇవి రాసుకోండి, ఎక్కడ అప్లై చేయాలో చెప్తా. ఇది ఎక్కడ అప్లై అవుతుంది అంటే స్క్వేర్స్ కాదు మా, మల్టిప్లికేషన్ కూడా అప్లై అవుతుంది. ఇవి చూడండి, 104 into 105 ఇచ్చాడండి. మ్యాథ్స్ ఒకసారి అప్లై అయిందంటే ప్రతిదానికి అప్లై అవుతుంది కదా. అంటే ఇక్కడ చూడండి 104కు ఏం తెచ్చి యాడ్ చేస్తాం, 05 అంటే 109. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. 107 into 103 చెప్తారా? 110. ఓకేనా? 110 21. ఎక్కడిది 21? 73. 112 into 103 ఇప్పుడు చెప్తారా? 115 36. 12 కదా మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు చెప్తారా? 11960. 127. ఓకేనా? 12 15s. 12 టేబుల్ వచ్చా రాదా? మీరు మొహమాట అక్కడ రాదు సార్ అంటే ఖచ్చితంగా నేనే తెప్పిస్తా. 180 180 12880. ఓకేనా? ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా మన నిజమంటే దీంతో 120 కాదు, మనం ఎంతవరకైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి 148 into 102 కూడా అప్లై అవుతుంది కదా. 150. ఓకేనా? 96. నేను ఆన్సర్ అదే కదా, 2 యాడ్ చేస్తే. ఓకేనా? ట్రస్ట్. ఇప్పుడు చెప్తారా దీని ఆన్సర్ ఎంత? 11448 కదా. ఈ 2 యాడ్ చేస్తే ఎంత అంటే 11448. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్తారా? 10816. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్తారా? 1 కదా. ఇప్పుడు చెప్పండి, మీ సక్సెస్ ఎవరి చేతులు ఉంటుంది? నా చేతులు ఉంటుంది, మీ చేతులు ఉంటుందా? దగ్గరికి వచ్చారు. 1124864 మా. ఎలా సార్ చెప్తారా? ఆన్సర్ ఎంత అంటే 1124864. ఇక్కడ 48 కూడా మీకు ఎక్స్ట్రాగా వచ్చింది, మిగతాదంతా మీకు తెలిసిపోతుంది. అక్కడ 48 ఎక్కడిది? 103 రాదురా? 103 into 103 into 103. లాస్ట్ 3 క్యూబ్. 909 యాడ్ చేసి వచ్చింది. మిడిల్ నెంబరే కదా ఇప్పుడు. ఆ 27, ఈ 27 ఎక్కడిది, ఈ 48 ఎక్కడిది? థింక్ చేయండి. వెరీ గుడ్. వన్ నాట్ టూ రాదునా? చెప్తారు. 2 యాడ్ చేస్తే 6 అంతవరకు ఓకే. 1 కామన్ ఉంది, 06 అయితే ఓకే. లాస్ట్ 08 కూడా ఓకే. ఎందుకు? 2 into 2 into 2. మిడిల్ ఉన్న 12, మిడిల్ ఉన్న 27, మిడిల్ ఉన్న 48 ఎక్కడిది? అన్ని యాడ్ చేసి. వెరీ గుడ్ మా. తను చెప్పాడు చూడండి. 6 వచ్చిందా? 6 2s 12. 9 వచ్చిందా? 9 3s 27. 12 వచ్చిందా? 12 4s ఎంత? 48. వెరీ గుడ్ మా.
కీప్ ఇట్ అప్, అలానే చేయి. ఇప్పుడు చెప్తా చూడండి అది 104 ఇంటూ 104 కదా, అదే కదా ఇచ్చింది. అంటే దాని అర్థం 104 క్యూబే కదమ్మా. అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తామంటే 1 రాసుకోండి. 4 3s ఎంత 12, 12 4s 48. ఇది ఓకేనా అందరికి? నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత 64. 103 క్యూబ్ ఇస్తే 109. 09 ఎక్కడిది? 3 3s 9, 9 3s 27. ఈ 27 ఎక్కడిది అంటే ఇది ఇంటి అవుతుంది. చూడండి 105 క్యూబ్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 15 ఓకేనా? 15 5s 75, 125. అంటే ఫైనల్లీ మనకు ఆన్సర్ 1157,625 కనపడుతుంది. అర్థమైందా? చూడండి 106 క్యూబ్ చెప్తారా? 108 ఎక్కడిది? 108 18 6 108, 1 క్యారీ అయింది. నెక్స్ట్ 2 క్యూబ్ ఎంత? 6 క్యూబ్ ఎంత? 216. ఇప్పుడు ఫైనల్లీ మనకు కనపడే ఇన్పుట్ ఏదంటే 1191016 కనపడుతుంది. అర్థమైందా? వెరీ గుడ్, రాసేసుకో. ఇవి ఒక్కటి చేయండి, ఎలా అప్లై చేయాలని నేర్పిస్తాను. ఇవి చేయండి. చేస్తారా? ఇది ఏమవుతుంది చెప్పండి? 11236 ఓకేనా? నెక్స్ట్ ఇదేమో క్యూబ్ అన్నాడు కాబట్టి 1 రాసేసుకోండి. 4 3s 12 ఇంత దాకా ఓకేనా? నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత? సారీ 12 4s 48. 11248. ఈ 12తో దీన్ని ఇంటూ చేస్తాం. నెక్స్ట్ 64. ఇది 12769. ఇది మా 1295 కరెక్టేనా? తప్పచించండి 1 ఓకేనా? 21 ఇది 147 7 క్యూబ్ 343 12250 ఇది దీని ఆన్సర్. ఇది 109. ఇది మా 108కి ఏమొచ్చింది? 116 6 106 12. అందరికి ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు డిస్కస్ చేసే ఒక ఈ 10 minutes చాలా ఇంపార్టెంట్. ఏది అంటే అప్లికేషన్ నాలెడ్జ్. మనం స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చినంత మాత్రం ఏమి రాదు. ఆ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 104 ఇంటూ 104. దీని ఆన్సర్ ఎంత చెప్పండి? ఇది అందరికి ఓకేనా? 104 ఇంటూ 104 ఎంత?
10816 అందరికి ఓకేనా? అందరికి ఓకేనా కదమ్మా? 1018. ఇప్పుడు చూడండి ఇదే క్వశ్చన్. P = 10,000 ఉండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% ఉంది, టైం పీరియడ్ 2 years ఇచ్చాడు అనుకోండి. అమౌంట్ ఏమవుతుంది అంటే 10816 కదా. అది అర్థమైందా లేదా అందరికీ? ఏం చేస్తాను చెప్పండి మా. అంటే చూడండి అదే ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, ఈ 1 ఉండదు కదా. అంటే ఫస్ట్ ఇయర్ 4 తర్వాత 4 కదా. 4 + 4 ఎంత? 8. 4 4 16. మరి ఎందుకు ఫార్ములా వాడుతున్నాం అంటే మనకు సింప్లికేషన్స్ రావు కాబట్టి. మనం సింప్లికేషన్స్ కరెక్ట్ రావు కాబట్టి ఏం చేస్తున్నామ్మా, మళ్ళీ అదే క్లాస్ జరిగేటప్పుడు మాట్లాడుకోకండి, మా డిస్కషన్ చేయకండి. ఏదైనా సరే క్లాస్ అంటే మీరు మీకు మీ పక్కన కూర్చున్న వాళ్ళు మీరు ఒకటేమా డౌట్ ఏదైనా డైరెక్ట్ నన్నే అడగండి, పక్కన వాళ్ళు అడగండి. ఓకేనా? సింపుల్ చూడండి ఏం చేస్తున్నామంటే ఇందాక మనం నేర్చుకుందాన్ని అప్లై చేస్తున్నాం. చూడండి 106 × 106 చెప్పగలరు కదా మీరు, ఏమవుతుంది చెప్పండి? 11236. ఇది ఓకేనా కాదా? 11236. చూడండి P = 10,000 తీసుకుంటున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఇచ్చి టైం పీరియడ్ 2 years ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి. మనం సింప్లికేషన్స్ పర్ఫెక్ట్ ఉంటే దాన్ని ఎలా చేయొచ్చు అంటే 106 × 106 అంటే మనం చెప్పగలం కదా 11236 కదా. అంటే 1 పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ 6 ఉంటే సెకండ్ ఇయర్ కూడా 6 కదా, 2 యాడ్ చేయండి 1236. ఇదే ఆన్సర్ మనం 1236. ఇన్ కేస్ అమౌంట్ అడిగితే 1 యాడ్ అవుతుంది. మరి ఇక్కడ మనకు 10,000కి ఇది ఇచ్చాడు, అలా కాకుండా P = 20,000 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చగానే 4% ఉంది, టైం పీరియడ్ 2 years ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 0816 దాకా. ఓకేనా? ఎక్కడిది 0816? 4 + 4 అంటే 8, 4 4 16 దాకా. ఓకేనా? ఏదికి అది 10,000కి వస్తుంది. 10,000కి ఎంత వచ్చింది? 0816 కడితే అడిగింది ఎంత? 20,000 అంటే × 2. ఓకేనా? ఎక్కడిది 2? 2 years కాదు, 20,000 కావాలి. అంటే దాన్ని ఏం రాస్తామంటే ప్రిన్సిపల్ బై 10,000 రాయాలి. అంటే ఏమవుతుంది చెప్పండి? 1632 అనేది ఆన్సర్ అవుతుంది. మీరు అప్లై చేయగలిగితే సింపుల్ ఇంట్రెస్ట్కు కాంపౌండ్ ఇంట్రెస్ట్కు డిఫరెంట్ కూడా వస్తుంది. ఇది చూడండి P = 5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైం 1.5 year ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? 8% 4% కదా, 8% 4% కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 1232. ఓకేనా? ఎక్కడిది 1232? 8 + 4 ఎంత? 12. 8 4 32. దీంట్లో హాఫ్ కదా తీసుకోవాల్సింది. హాఫ్ ఎంత? 618 రూపీస్. వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 618 రూపీస్. అర్థమవుతుందా కాన్సెప్ట్? డౌట్ ఉందా? ఇంతవరకు రాసుకుంటారా? చూడండి P = 5,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%, టైం పీరియడ్ వచ్చాక 1.5 year ఇచ్చాడు. 1 yearకి 6%, హాఫ్ ఇయర్కి 3%. ఓకేనా? అంటే మనకు 2 ఉన్నట్టే కదా, 106 × 103 ఉన్నట్టు. ఇది అందరికి ఓకేనా? 103 × 106 కదా ఇచ్చిన వాల్యూ. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? 106 × 103 అంటే 1. ఓకేనా? తర్వాత 6 + 3 ఎంత? 9 18. ఇంతవరకు ఓకేనా? మనకు అడిగింది ఎంత అంటే 10,000 కదా వచ్చేది, వాడు అడిగింది ఎంత? 5,000. కాబట్టి హాఫ్ తీసుకుంటున్నా అంటే 0.5. అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? హాఫ్ ఎంత దీంట్లో? 4. అంతే బై 2 అంతే కరెక్టే. 4 5 బై 2 1/2 కదా, బై 2. కాన్సెప్ట్ అర్థమైందా? మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏది? కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింప్లికేషన్స్. సింప్లికేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ టాపిక్ అయినా ఈజీ. ఓకేనా? ఇప్పుడు ఇదే దాన్ని ఎక్కడ అప్లై చేద్దాము అంటే 3 yearsకి అప్లై చేద్దామా? అంతేందుకు మనకి ఏరియాస్ వాల్యూబుల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి. తీసేద్దాం. ఇది ఎంతవరకు అర్థమైంది కదా? మీరు చేయాల్సిన కొన్ని ప్రాక్టీస్ చేయండి. P = 30,000 ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, టైం 2 years ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5% మా 1025 అని ఫ్లాష్ కావాలి. ఎక్కడిది 1025?
5 + 5 ఎంత 10, 5 5 ఎంత 25 ఇంటూ 3 ఎక్కడిది 30,000 కాబట్టి 3075 అనేది ఆన్సర్ అవుతుంది. 3075 అనేది ఆన్సర్ అవుతుంది. అసలు మీరు అస్సలు టెన్షన్ పడకండి. మా కాంపిటీషన్ ఎలా ఉంది అనుకున్నావు, జీరో. ఇదే క్వశ్చన్ వస్తే 105 × 100 × 105/100, అదే 3 years ఉంటే 105/100 చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు మా. ఇది కాంపిటేటివ్ చేస్తే నిజమంటే అది ఎవరు చేయాలంటే 7th క్లాస్ వాళ్ళు చేయాలి. ఏ క్లాస్ వాళ్ళు చేయాలి? 7th క్లాస్ వాళ్ళు చేయాలి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చి ఏం చేస్తున్నారు? ఇదే చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకు క్వశ్చన్ చూడండి, ఏరియాస్ వేరియబుల్ ఎలా అడుగుతాడు అంటే, ఒక రెక్టాంగిల్ ఉంది ఇంతవరకు, ఓకేనా? ఏముంది? రెక్టాంగిల్ ఉంది. దీని లెంత్ని ఏం చేస్తున్నాం అంటే 8% పెంచుతున్నాం. బెడ్త్లో చక్కని ఏం చేస్తున్నాం అంటే 6% పెంచుతున్నాడు. పొడవును 8% పెంచి వెడల్పుని ఎంత పెంచుతున్నాడు? 6% పెడితే దాని ఏరియాలో ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? అప్పుడు కూడా ఏం చేస్తామంటే 8 + 6 ఎంత 14, 8 6 48 పర్సెంటేజ్ కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. 14.4% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇంకోటి తీసుకొని చూడండి, ఒక రెక్టాంగిల్ ఉంది, లెంత్ వచ్చాకనే 6% పెంచుతున్నాడు, దీన్ని 3% పెంచుతున్నాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్తారా మాకు? ఆన్సర్ ఎంత? 0918, 2 digits కాబట్టి 09 రాస్తారు. అదే చూడండి, లెంత్ వచ్చాకనే 12% పెంచుతున్నాడు, దీన్ని 5% పెంచుతున్నాడు. అప్పుడేమవుతుంది చెప్పండి? 17.60. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇది అప్లికేషన్ నాలెడ్జ్. నెక్స్ట్ క్యూబ్కి ఎలా చెప్తాడో చేస్తే చేద్దాం. రాసుకుంటారా? సర్కిల్ ఉందనుకోండి, దాని ఏరియాకు ఫార్ములా ఐడియా ఉందా? πr². ఏరియాకి ఎంత? πr². అదే చూడండి, చిత్రస్రం ఉందనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 8². అదే రెక్టాంగిల్ ఉంటే మా 3 ఫార్ములాస్ ఒకటే. చూడండి, ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి? ఇది ఇంటూ ఇది చేస్తాం. ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? ఇది ఇంటూ ఇది చేస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చాక ఏముంది అంటే R వాల్యూ మాత్రమే ఉంది. R × R చేసాము, కానీ వాల్యూ ఏం చేస్తుంటే పై వాల్యూ వేస్తుంది. ఎప్పుడైనా సరే సర్కిల్ వచ్చింది అంటే ఏమవుతుంది చెప్పండి? పై వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు రీజనింగ్లో ఎలా ఉంటుందంటే క్వశ్చన్, ఆడ్ మ్యాన్ అవుట్ మా ABCD ఇస్తే ఏది డిఫరెంట్ చెప్పండి వీళ్ళలో? ఏది? సర్కిల్. ఎందుకు? దానికి ఒకటి మాత్రమే పై వాడతాం, దేనికి కూడా పై వాడం. దానికి వాల్యూ అంటే సర్కిల్ చూడండి 3 dimensions మాత్రమే పై వస్తుంది, రిమైనింగ్ 2 dimensionsలో దేనికి వాడతాం చెప్పండి? ఓన్లీ సర్కిల్కి మాత్రం. దానికి ఒకటి కదా మా, సైడ్ లేదు. మిగతా 3 దానిలకు కూడా సైడ్స్ ఉన్నాయి, దానికి మాత్రం సైడ్ ఉండదు, కాబట్టి దానికి పై వాడతాం. ఇది ఓకేనా? ఈ ఫార్ములాస్ ఓకేనా? అదే చూడండి, సిలిండర్ ఇచ్చాడు అనుకోండి, దీని వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఐడియా ఉందా? ఫార్ములా πr²h. πr ఓకేనా? ఇది సర్కిల్కి ఫార్మ్ లేదు, πr కదా. హెచ్ అంటే ఏం లేదు మా, ఇవే. అంటే మీరేం జస్ట్ మా, ఒక 5 రూపీస్ కాయిన్స్ ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి పైన పెట్టారనుకోండి, ఇంతవరకు ఓకేనా? అంటే రూపాయి వాల్యూ యొక్క ఏరియా ఎంత అనుకుంటాం కదా, అది ఇంటూ ఎన్ని పెడుతున్నాం? 10 పెడుతున్నాం, కాబట్టి ఇంటూ 10 అంతే. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములా చూడండి, πr²h. అంటే చూడండి, సిలిండర్ వచ్చాకనే ఏముంటుంది చెప్పండి? πr²h ఉంటుంది. అదే కోన్కి వచ్చాకనే, కోన్కి దీనికి డిఫరెంట్ ఎలా ఉంటుంది అంటే, దీంట్లో అది 1/3 ఉంటుంది మా. దేంట్లో 1/3? హైట్ రేడియస్ ఒకటే ఉన్నప్పుడు దీంట్లో 1/3 ఉంటుంది. అంటే అలాంటి కోన్లు తీసుకొచ్చి దీంట్లో ఎన్ని పోయొచ్చు? 3 పోయొచ్చు. కాబట్టి సేమ్ ఫార్ములా మారకుండా 1/3 πr²h వాడతాం. దాంట్లో ఎన్ని ఉంటుంది చెప్పండి? 1/3. అదే చూడండి, స్పియర్ అంటే గోళం ఇచ్చాడు అనుకోండి, అదేమవుతుంది చెప్పండి? 4/3 πr²h. నిజమంటే హెచ్ ఉండదు కాబట్టి ఇక్కడ కూడా ఆరే, అంటే 4/3 r³ అంటాం. అర్థమైందా ఫార్ములాస్? ఒక ఫార్ములా ఉండే దీని నుండే బేస్ అయినా అన్ని దేని నుండి వచ్చాయి చెప్పండి? దీని నుండే L × Bనే. సైడ్స్ ఉంటే A × A, కాబట్టి అది ఏమైంది? A² అయింది. అక్కడ ఏమైంది చెప్పండి? R² పై వాడాం. ఓకే, ఇది ఎలా ఫామ్ అయింది? πr²h ఎక్కడిది? ఇది సర్కిల్, హెచ్ అనేది వాడుతున్నాం.
నెక్స్ట్ కోన్కి ఎలా వాడుతున్నాము అంటే దాంట్లో 1/3 ఉంటుంది కాబట్టి 1/3, ఇదేంటంటే 4/3. దీంతో కంపేర్ చేస్తే ఇవి 3 పార్ట్స్ ఉంటే అది 4 పార్ట్స్కి సమానం. దీంట్లో 3 పార్ట్స్ ఉంటే దీనికి ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్కి సమానం. అంటే ఇది చూడండి, అంటే ఇలాంటివి 4 తీసుకొచ్చి దీంట్లో పోస్తే ఇది నిండుతుంది. ఓకే, దానికి కంపేర్ అంటే 3 దాని యొక్క రేషియో ఎలా ఉంటుంది చెప్పండి. అంటే తీసుకుంటే ఏవి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. వీటి యొక్క రేషియోస్ ఎలా ఉంటాయంటే 3:1:4 నిష్పత్తులు ఉంటాయి. ఏవేవి? సిలిండరు, కోను, స్పియర్ ఎలా ఉంటాయి చెప్పండి? 3:1:4 నిష్పత్తి. అంటే దాని అర్థం ఏం చెప్పండి? దాన్ని దీన్ని కంపేర్ చేస్తే మా కోన్ని సిలిండర్ని కంపేర్ చేస్తే ఎలా ఉండాలి చెప్పండి? ఎలాంటి కోన్స్ కావాలి? అలాంటి 3 ఉంటే ఇది నిండుతుంది. అదే చూడండి మా స్పేర్తో చేయాలంటే కోన్ని అలాంటివి ఎన్ని రావాలి? 4 రావాలి. ఇక నెక్స్ట్ సిలిండర్కి స్పేర్కి కంపారిజన్ ఎంత? 3:4 ఉంటుంది. ఇవి అర్థమైందా? ఫార్ములా సైడ్లో అక్కడ ఏమున్నాయి చెప్పండి? ఫస్ట్ ఫార్ములా ఏముంది చెప్పండి? πr²h. రెండోది 1/3 πr²h. మూడోది కూడా చూడండి 4/3 πr²h. కానీ హెచ్ కూడా ఉండదు కాబట్టి 6 ఇంకోసారి కూడా వాడుతున్నాడు కాబట్టి r³ అయింది అంతే ఆడ. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. రాసుకుంటారా? ఈ టాపిక్ అప్పుడు చెప్తాను నేను. మనకి కంపల్సరీ క్వశ్చన్ మా ఏరియాస్ వాల్యూలో పర్సంటేజ్ అడగడం. 2D అని అడగొచ్చు, లేకపోతే 3Dకి అని అడగొచ్చు. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా? ఏమి ఇస్తున్నాడు? ఒక సిలిండర్ ఉంది, రేడియస్ ఎంత పెంచుతున్నాడు? 3%. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? హైట్ని కూడా 3% అయితే దాని వాల్యూమ్లో ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఎంత? ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి, దీని ఫార్ములా చూడండి, πr²h కదా ఫార్ములా ప్రకారం. అయితే అంటే 3² × 3 కదా, అంటే దాని అర్థము 3³ కదా మాట ఉంది. r² అంటే 3² రాస్తున్నాం, h కూడా 3 కదా, అంటే మొత్తం అనేది 103. అంటే చూడండి దాని మీనింగ్ ఏది అంటే 103 × 103 × 103 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అంతే. అంతే కదా మడిచింది. 3% పెంచుతున్నా అంటే మీనింగ్ ఏం చెప్పండి? 103 × 103 × 103 అంటే 103² ఇందాక నేర్చుకున్నాం. ఏం చేస్తుంది చెప్పండి? 103 అంటే 106. ఓకేనా? ఎక్కడ 106? 109. 109. నెక్స్ట్ 27. ఇంతవరకు ఓకేనా? ఇక పర్సంటేజ్ ఉన్నప్పుడు ఎప్పటి సరే రైట్ సైడ్ నుండి ఇక 2 పాయింట్స్ పెట్టేసారు. 10.92 అది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? అర్థమైందా? అదే చూడండి మా కోన్ ఇస్తున్నాడు, దాని యొక్క రేడియస్ అనేమో 4% పెంచుతున్నాడు, హైట్ కూడా 4% పెంచాడు అనుకోండి. అప్పుడు దాని వాల్యూమ్లో ఎఫెక్ట్ ఏముంటుంది చెప్పండి? అడిగింది 4³ కదా మా అడిగింది, అంటే 104³ అడుగుతున్నాడు అంతే. దాని అర్థం ఫార్ములా ఇది 1/πr²h కదా, ఇదే కదా వాడు ఇచ్చింది. అంటే ఇమీడియట్గా ఏం చేస్తాను చెప్పండి మా 104³ అంటే ఏమవుతుంది చెప్పండి? 1,2,4,8,6,4. పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే 11.24 అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత అంటే 11.24. అర్థమైందా? రాసుకోండి. అదే చూడండి, ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏంటి డిఫరెంట్? ఇంతకుముందు వాల్యూమ్ ఎంత ఉన్నాడు, వాల్యూమ్ మీద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడుతున్నాడు చెప్పండి? టోటల్ సర్ఫేస్ ఏరియా మీద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అంటున్నాడు. క్లియర్? ఓకేనా? ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ అడిగినప్పుడు క్యూబ్ చేసాము, టోటల్ సర్ఫేస్ అడిగినప్పుడు స్క్వేర్. అంటే 105 × 105 ఎంత అని అడుగుతున్నాడు. దీని అర్థం ఇక్కడ ఏమడుతున్నాడు చెప్పండి? 105 × 105 ఎంత అంటున్నాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 1025. అర్థమైంది? ఆన్సర్ ఎంత? 1025. మాకు గుర్తుపెట్టుకోండి, టోటల్ సర్ఫేస్ అడిగినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అవును, ఇందాక కూడా తప్పు చేసినట్టున్నాం. ఇందాక ఏం చేసాను చెప్పండి? సిలిండర్ ఇచ్చినప్పుడు ఎంత? 105. 104³ ఏం రాసింది చెప్పండి? 1 ఓకేనా? 4864. మనం తీసుకోవాల్సింది మా ఈ 1 తీసేసి ఇక్కడ నుండి తీసుకోవాలి. 12.48. చిన్న కరెక్షన్ చేసుకోండి మేడం. మనం 1 తీసేసి రిమైనింగ్ వాల్యూకి పెట్టుకోవాలి, లేకుంటే
మైనస్ పాయింట్ పెట్టేసి 100 తీసేయాలి అంటే 12.48. ఇంతకుముందు ఏం చేసాం చెప్పండి 11 పాయింట్ పెట్టినామా, 11 కాదు మా 12 పాయింట్ అన్ని దాంట్లో కరెక్ట్ చేసుకోండి. మాది ముందు క్వశ్చన్స్ ఇంకోటి ఏం చేసాం చెప్పండి, అది కూడా అంతే. ఏది మా క్వశ్చన్ చెప్పు, 103 క్యూబ్ 1 ఓకేనా, 27 కదా, ఇక్కడ 1 తీసేసి 09.27 ఆన్సర్. 1 తీసేయాలి, ఏం లేదు మా పాయింట్ పెట్టేస్తాను చూడండి, 109.27 కదా, దానిలోంచి 100 తీసేస్తే వచ్చేది 9.27. ఓకే, మనం తీసేస్తున్నాం 1 తీసేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రేడియస్ ఏమో 6%, హైట్ కూడా 6% తీసుకుంటున్నాం. సర్ఫేస్ ఏరియా మీద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. మన 3 మోడల్స్ ఇక్కడ ఏముంటాయి చెప్పండి, వాల్యూమ్ ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా మీద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, అదే ఉంటుంది ఆన్సర్. ఓకేనా, సర్ఫేస్ ఏరియాకి అడిగితే ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియాకు స్క్వేర్ చేసుకుంటాము, నెక్స్ట్ వాల్యూమ్కి క్యూబ్ చేసుకుంటాం. ఏదైనా సరే స్క్వేర్ చేసేది 106 స్క్వేర్, క్యూబ్ కూడా 106 క్యూబ్, ఇక్కడ కూడా 106 కాబట్టి డైరెక్ట్ 6 రాసేస్తాం. అర్థమైంది కదా. ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేసామంటే రేడియస్ ఏమో 6% పెడుతున్నాము, హైట్ ఏమో 6% ఇచ్చాం. కానీ ఇలానే వాళ్ళని రూల్ లేదు కదమ్మా, రేడియస్ ఏమో ఒక 6% పెంచి హైట్ను 4 అనొచ్చు, లేకుంటే రేడియస్ ఏమో 6% పెంచి హైట్ని ఎఫెక్ట్ చేయొచ్చు, లేకుంటే రేడియస్ 6% పెంచి హైట్ను 6% తగ్గియచ్చు. ఏ కాంబినేషన్ అడగొచ్చు కదా, అది ఏరియాస్ వాల్యూలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఏమేమి అడగొచ్చు మనకు, సేమ్ మనకు చూడండి హైట్ ఎంత పెంచుతున్నాడో రేడియస్ కూడా అంతే పెంచుతున్నాడు ఇక్కడ. కానీ కాంబినేషన్స్ ఎలా ఇవ్వచ్చు, రేడియస్ని ఏమో 6% పెంచి హైట్ను 4% పెంచవచ్చు, లేకుంటే రేడియస్ని పెంచి హైట్ను ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా పోవచ్చు, లేకుంటే ఏమొచ్చు రేడియస్ని 6% పెట్టి హైట్ 6% తగ్గియచ్చు. ఇలా కాంబినేషన్స్ ఉంటాయి. అవి ఎక్కడ డిస్కస్ చేద్దామంటే ఏరియాస్ వాల్యూలో డిస్కస్ చేద్దాం. ఇలా సింప్లికేషన్స్ అర్థమైంది కదా, ఉన్న నేర్చుకుని పర్ఫెక్ట్గా చేయడమేమా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి చెప్పండి. మనం డిస్కస్ చేసిందంతా సింప్లికేషన్, కాంపిటెంట్ టెస్ట్ కాదు. కాంపిటెంట్ టెస్ట్లో ఎలా అప్లై చేయాలి, అదే డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి అక్కడ ఎలా చేస్తాను చెప్పండి. ఒక వస్తువు వాడి క్వశ్చన్ వేస్తాడు, ఒక వస్తువును వరుసగా 4% పెంచితే ఆ వస్తువు ధర ఎంత శాతం పెంచుతుంది అంట. వరుసగా పెరుగుతుంది, ఎన్నిసార్లు పెరుగుతుందంట, 4% పెరిగితే ఎంత పెరుగుతుంది చెప్పండి, 104 స్క్వేరే కదా వాడు అడిగేది. అంటే ఆన్సర్ అయిపోతుంది చెప్పండి, 8.16% పెరుగుతుంది. ఓకే, మీరు ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు అప్లై చేసి చూడండి.